అందరికీ నమస్కారం. आप सभी को ब्रह्मश्री चक्रवर्ती राघवराव सर का नमस्कार। కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. कार्यक्रम शुरू करने से पहले परम गुरु ब्रह्मश्री पितामह पत्री जी को धन्यवाद करते हैं। మనం గత 37 సెషన్స్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. पिछले 37 एपिसोड से हम एक एपिसोड के ऊपर चर्चा कर रहे थे। ఈ రోజు 38వ ఎపిసోడ్. आज ये 38वां एपिसोड है। ఏంటంటే ఆ విషయం వికృతి, ప్రకృతి, సంస్కృతి. और वो विषय यह है विकृति, प्रकृति और संस्कृति। ఈ విషయాలు చాలా చాలా ముఖ్యం. यह विषय बहुत ही आवश्यक विषय है। జీవితంలో ప్రతి ఒక్కరూ వీటి గురించి ఆలోచించాలి. जीवन में प्रत्येक व्यक्ति को इसके बारे में विचार करने की आवश्यकता है। ఇంచేతంటే మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. क्योंकि हम दुनिया भर में देख रहे हैं ప్రతి ఒక్కరూ దుఃఖంలోనే ఉన్నారు. हर कोई दुख में ही है। రకరకాల బాధల్లో ఉన్నారు. अनेक प्रकार के तकलीफों में हैं। వాటిల్లోంచి బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. उन समस्याओं से बाहर निकलने के लिए वे अनेक प्रकार के काम करते हैं, प्रयत्न करते हैं। ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక దైవాన్ని ఆశ్రయించి వాటిలోంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. मुख्य रूप से हर कोई ना कोई दैवत्व भगवान का आश्रय लेते हुए उनके तकलीफों से बाहर निकलने का प्रयत्न कर रहे हैं। హిందువులు పూజ చేస్తారు, हिंदू पूजा करते हैं, క్రిస్టియన్లు ప్రార్థన చేస్తారు, क्रिश्चियन प्रार्थना करते हैं, ముస్లింలు నమాజు చేస్తారు. मुस्लिम नमाज करते हैं। సాయిబాబా భక్తులు భజనలు చేస్తారు. साईं बाबा भक्त भजन करते हैं। ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే यह सब इसलिए कर रहे हैं వారి దుఃఖంలోంచి బయటపడడానికి. उनके दुखों में से बाहर आने के लिए ही करते हैं। మరి అసలు ఆ దుఃఖం ఎందుకు కలిగింది? ये दुख वास्तव में क्यों आया है? దాని ముఖ్య కారణం చెయ్యకూడని పనులు చేయడమే. इसका मुख्य कारण ना करने वाले कार्य करना ही है। అలా ప్రవర్తించడమే వికృతి. इस तरह का व्यवहार करना ही विकृति है। మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఎవరైతే తమో గుణంలో రజో గుణంలో ఉంటారో వారు వికృతిలో ఉన్నట్టే. हम इससे पहले यह बात कह चुके हैं, जो लोग तमोगुण में रजोगुण में रहते हैं वे लोग विकृति में हैं, ऐसा मान लेना चाहिए। అంటే ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటారు. मतलब प्रकृति विरुद्ध कार्य करते रहते हैं। అంటే సృష్టి విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటారు.
मतलब सृष्टि विरुद्ध कार्य करते हैं। మరి ఎవరు తమో గుణంలో ఉన్నట్టు? तो वास्तव में तमोगुण में कौन कौन है? మనము తమో గుణంలో ఉన్నామా లేదా? हम भी तमोगुण में है कि नहीं? అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. यह बात जानने की आवश्यकता है। మరి ఈ విషయము భగవద్గీతలోనే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పడం జరిగింది. इस विषय के बारे में साक्षात श्री कृष्ण भगवान ने ही भगवत गीता में कहा है। 14వ అధ్యాయంలో 13వ శ్లోకం ద్వారా తమో గుణంలో ఉన్న వారి లక్షణాలు ఆయన చెప్పడం జరిగింది. 14वां अध्याय में 13वां श्लोक में तमोगुण में रहने वालों का लक्षण के बारे में उन्होंने बताया है। ఆ శ్లోకం ఏంటంటే అప్రకాశో ప్రవృత్తస్య ప్రమారో మోహ ఏవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన అన్నది ఆ శ్లోకం. దాని తాత్పర్యం ఏమిటి అంటే, यह वो श्लोक है, अभी इसका तात्पर्य बताया जा रहा है। ఓ అర్జున, తమో గుణం పెరిగితే हे अर्जुन, यदि तमोगुण बढ़ जाता है మానవునిలో అవివేకము, मानवों में अविवेक అంటే బుద్ధిమాంద్యం, मतलब बुद्धि नहीं होना, సోమరితనము, आलसीपना, అజాగ్రత్త, अजागरूकता, అజ్ఞానము अज्ञान అంటే మూఢత్వం, मतलब में ज्ञान नहीं होना, మూఢత్వం మూర్ఖత్వం, వివేకత్వం, 3 రకాలు. మూఢుడు, మూర్ఖుడు, వివేకం కలిగిన వాడు. మూఢత్వాన్ని దాన్ని మూర్ఖత్వం ఒకటే అంటారు కానీ దానికంటే కింద స్థాయి మూఢత్వం అన్నారు అన్నవి కలుగుతూ ఉంటాయి. इस तरह से होते रहता है। ఇందులో కొన్ని వాటి గురించి ఇంతకుముందు మనం వివరించుకున్నాం. इनमें से कुछ लक्षण के बारे में इससे पहले हम बता चुके हैं। ఇప్పుడు మనం అజ్ఞానంలో ఉన్న వారి గురించి, వారి ప్రవర్తన గురించి తెలుసుకుంటున్నాం. अभी हम अज्ञान में जो लोग हैं उनका व्यवहार के बारे में जानकारी प्राप्त कर रहे हैं। మరి ఈ అజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ తొలగించుకోవాలి, అందులోంచి బయటపడాలి. इस अज्ञान को सभी को दूर करना है, उसमें से बाहर आना है, లేకపోతే దుఃఖంలోనే ఉంటారు. नहीं तो दुख में ही रह जाते हैं। మరి మనము అజ్ఞానంలో ఉన్నామా లేదా? हम स्वयं भी अज्ञान में हैं कि नहीं అన్న విషయాలు తెలుసుకుంటున్నాం. यह विषय हम जान रहे हैं। మనం చేసే పనులు కనుక हम जो कार्य कर रहे हैं ఈ విధంగా ఉంటే यदि ऐसा ही रहता है మనం అజ్ఞానంలో ఉన్నట్టే. हम भी अज्ञान में हैं ऐसा मान लेना चाहिए। చేత ఇవన్నీ మనం తెలుసుకోవాలి. इसलिए यह सब जानने की आवश्यकता है। అలాంటి పనులు మనం చేస్తున్నామా లేదో గమనించుకోవాలి. हम इस तरह के कार्य कर रहे हैं कि नहीं इसके बारे में ध्यान रखना है। అలాంటి పనులు మనం చేస్తుంటే
మనం అజ్ఞానంలో ఉన్నట్టే అన్నది గ్రహించి यदि इस तरह के कार्य करते हैं तो हम भी अज्ञान में हैं यह बात जानते हुए ఆ అజ్ఞానంలోంచి బయటపడే ప్రయత్నం చేయాలి. उस अज्ञान से बाहर आने का प्रयत्न करना है. అజ్ఞానంలోంచి బయటపడడానికే अज्ञान में से बाहर आने के लिए ही అంటే జ్ఞానం పొందడానికి मतलब ज्ञान पाने के लिए బ్రహ్మర్షి పత్రి గారు ब्रह्मर्षि पत्री जी ने మనకి 4 విషయాలు చెప్పారు. हमें चार विषय बताए हैं. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం, श्वास के ऊपर ध्यान केंद्रित करते हुए ध्यान करना, దానితో పాటు సాత్వికమైన శాకారం తీసుకోవడం, उसके साथ सात्विक आहार का सेवन करते रहना. 2 ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడం, दूसरा आत्मज्ञान संबंधित किताबें पढ़ना. 3 ఆత్మ జ్ఞానం బోధించగలిగే వారి సాంగత్యం చేయడం. तीसरा आत्मज्ञान बताने वाले लोगों के साथ में सांगत्य करना. మొన్ననే పిరమిడ్ వ్యాలీలో परसों ही पिरामिड वैली में ఆఖరి రోజు आखिरी दिन ఆయన ఈ సందేశమే ఇచ్చారు. उन्होंने भी यही संदेश दिया है. ఆయన సందేశం ఇవ్వడం తగ్గించారు. अभी वो संदेश देना थोड़ा कम कर दिए हैं. చాలా ముఖ్యమైన సందేశమే ఆయన ఇస్తున్నారు. बहुत ही आवश्यकता होने पर आवश्यक संदेश ही वे देते हैं. చాలా తక్కువ మాట్లాడుతున్నారు. बहुत ही कम बात कर रहे हैं. మరి ఇటువంటి సందర్భంలో ఆఖర్లో ఈ 3 విషయాలే చెప్పారు. इस परिस्थिति में भी आखिरी दिन में उन्होंने यही विषय बताया है. దీన్ని బట్టి ఈ 3 విషయాలు ఎంత ప్రాముఖ్యమైనవో మనం అర్థం చేసుకోవచ్చు. इससे यह 3 विषय कितना मुख्य है इस बात से हम समझ सकते हैं. ఈ మూడిట్ల మీదే మన జీవితము, మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. इन तीनों विषयों के ऊपर ही हमारा जीवन और भविष्य निर्धारित है. కారణం ఏమిటి అంటే ఈ మూడిట్ల వల్లనే మనం అజ్ఞానం తొలగించుకొని జ్ఞానం పొందగలుగుతాం. कारण यही है, इन तीनों कारणों की वजह से ही हम अज्ञान को दूर करते हुए ज्ञान प्राप्त कर पाएंगे. ఇప్పుడు మనం తెలుసుకునే విషయాలు ఏమైనా మనం చేస్తూ ఉంటే अभी भी हम जानने लायक विषय यदि हम करेंगे तो మనం అజ్ఞానంలో ఉన్నట్టు అన్నది తెలుసుకొని हम अज्ञान में हैं उस तरह की बात जानते हुए దాంట్లోంచి బయటపడడానికి उसमें से बाहर आने के लिए ఈ 3 విషయాలు మనం పాటించాలి. हमें यह 3 विषय का पालन करना है. నేను మా మేడము स्वयं गुरु जी और माता जी ఈ 3 విషయాల మీదే ఎక్కువ దృష్టి పెడతాం. इन तीनों विषयों के ऊपर ही मुख्य रूप से दृष्टि केंद्रित करते हैं. వాటిని ఎక్కువ పాటిస్తూ ఉంటాం. उनका ही ज्यादातर पालन करते हैं. ఇంకా అదే పని చేస్తూనే ఉన్నాం. अभी भी वही काम कर रहे हैं. మీరు కూడా ఆ పనే చేస్తూ ఉండాలి. आपको भी वही काम करना है. అప్పుడు మీరు అజ్ఞానంలోంచి బయటపడతారు. तभी आप अज्ञान से बाहर आ सकोगे. జ్ఞానాన్ని పొందుతారు. ज्ञान प्राप्त कर पाओगे. వికృత స్థితి నుంచి ప్రకృత స్థితిలోకి వస్తారు. विकृति स्थिति में से प्रकृति स्थिति में आ जाओगे. ఈరోజు
అజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో మరొక విషయం తెలుసుకుందాం. आज अज्ञानी का व्यवहार कैसे होता है, उसमें एक और विषय के ऊपर चर्चा करेंगे. రాసుకోండి చెప్తాను నేను. यह आपको श्रद्धापूर्वक नोट करना है. అసత్యాలు పలకకూడదు, असत्य बात नहीं करना है, ఇతరులను మోసగించకూడదు, दूसरों को धोखा नहीं देना है, ఇతరులను అవమానించకూడదు, औरों का अपमान नहीं करना है, ఇతరులను అవమానించకూడదు, दूसरे लोगों का अपमान नहीं करना है, ఇతరులను ఇతర జీవులను బాధించకూడదు, और जीवों को बाधा नहीं पहुंचाना है, హింసించకూడదు हिंसा नहीं करना है, అని తెలిసి यह बात जानकर అవే చేయడం उसे ही करना అన్నదే అజ్ఞానం. यही अज्ञान है. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే इसी को एक और से बात करेंगे तो తెలిసి కూడా చెయ్యకూడదని తెలిసి కూడా చెయ్యడమే అజ్ఞానం. यह काम नहीं करना है, जानते हुए भी उसी को करना अज्ञान है. చాలా మంది అంటారు మాకు తెలియదండి అందుకే చేశాము అని చెప్పాను. बहुत से लोग कहते हैं हमें ये बात पता नहीं था इसीलिए हमने कर दिया है. కానీ మనము అన్నీ తెలిసే ఆ తప్పులు చేస్తున్నాం. लेकिन हम सब कुछ जानते हुए भी वही गलतियां कर रहे हैं. ఇంచేతంటే ఎవరినైనా మీరు ప్రశ్నించండి, అబద్ధం ఆడాలా ఆడకూడదా అని మీరు ప్రశ్నించండి. आप किसी को भी यह सवाल पूछिए, झूठ बोलना चाहिए कि नहीं, అంటే వెంటనే చెప్తారు ఆడకూడదు అనే చెప్తారు. तभी तुरंत ही आपको प्रत्युत्तर देंगे नहीं बोलना चाहिए. ఆడకూడదు అని చెప్పారు అంటే వారికి ఆ విషయం తెలుసున్నట్టే. झूठ नहीं बोलना है ऐसा बोलते हैं, इसका मतलब उन्हें ये विषय के बारे में पता है, కానీ ఆడుతూనే ఉంటారు. लेकिन फिर भी झूठ बोलते ही रहते हैं. ప్రతి చిన్న విషయానికి కూడా ఆడేస్తూ ఉంటారు. हर छोटी बात में भी झूठ बोलते हैं. దీనికి కారణం అజ్ఞానమే. इसका कारण भी अज्ञान ही है. ఇతరుల్ని మోసగించాలా మోసగించకూడదా అని మనం అడిగితే दूसरों को धोखा देना है कि नहीं, यदि हम ये बात पूछेंगे तो మోసగించకూడదు అని ఖచ్చితంగా చెప్తారు. धोखा नहीं देना चाहिए ऐसा ही निश्चित रूप से बताते हैं. కానీ అవకాశం వచ్చినప్పుడు అవకాశం ఉన్నప్పుడు लेकिन मौका मिलने पर మోసగిస్తూనే ఉంటారు. धोखा देते ही रहते हैं. ఇతరుల్ని అవమానించాలా అవమానించకూడదా అంటే दूसरों का अपमान करना है कि नहीं, यह पूछेंगे तो అవమానించకూడదనే చెప్తారు. अपमान नहीं करना चाहिए ऐसा ही कहते हैं. కానీ लेकिन
ఆ పని చేస్తూనే ఉంటారు. वह काम भी करते ही रहते हैं। ఇతరుల్ని బాధించాలా, బాధించకూడదా అంటే బాధించకూడదనే చెప్తారు. दूसरों को दुख पहुंचाना चाहिए कि नहीं, तो वो कहेंगे दुख नहीं पहुंचाना चाहिए। కానీ బాధిస్తూనే ఉంటారు. लेकिन फिर भी वो दुख दूसरे को देते हैं। భర్త భార్యని బాధిస్తూ ఉంటాడు కోపం వచ్చినప్పుడు. पति क्रोधित होने पर पत्नी को दुख पहुंचाते हैं। భార్య భర్తను కూడా బాధిస్తూనే ఉంటుంది. पत्नी भी पति को दुखी करते हैं। అలాగే తమ కన్నా కింద వారిని ఎవరికి వారు బాధిస్తూనే ఉంటారు. उसी तरह से अपने से नीचे स्तर वालों को सभी दुख पहुंचाते हैं। అంతేకాదు బలహీనమైనటువంటి జంతువులైనటువంటి ఆ కోళ్లను, ఆ మేకలను, ఆ చేపలను ఎంతో బాధిస్తారు. उसी तरह से कमजोर जंतुओं को, मुर्गी, बकरी, मछलियों को भी हिंसा करते हुए दुख पहुंचाते हैं। ఎంతో హింస చేస్తారు, उनके ऊपर हिंसा करते हैं, చంపుతారు, उन्हें मारते हैं, వాటిని భక్షిస్తారు కూడా. बाद में उन्हें भोजन करते हैं। ఇదంతా అజ్ఞాని యొక్క లక్షణం. यह सब भी अज्ञानी का लक्षण है। అడిగితే చెయ్యకూడదంటారు, पूछने पर नहीं करने के लिए कहते हैं, కానీ ఆ పని చేయడం మానరు. लेकिन ऐसा काम करना बंद नहीं करते हैं। కారణం ఏమిటి అంటే వారు అజ్ఞానంలో ఉండడమే. कारण यही है कि वे अभी भी अज्ञानी हैं। ఎంత నచ్చ చెప్పినా వినరు. इतना भी समझाने पर भी हमारी बात नहीं सुनते हैं। వాళ్ళకి అర్థం కాదు. उन्हें यह बात समझ में नहीं आता है। కానీ ఈ లక్షణం నుంచి మనం బయటపడాలి. लेकिन इन लक्षणों से हमें बाहर आना है। ఇంచేతంటే తెలిసి కూడా తప్పులు చేయడం అన్నది చాలా దురదృష్టకరం. क्योंकि जानते हुए भी गलती करना बहुत ही दुर्भाग्य बात है। తెలియని వాడు తప్పు చేశాడు అంటే అది వేరే సంగతి. नहीं जानने वाला गलती करता है तो वो अलग बात है। కానీ తెలిసి తప్పులు చేయడం చాలా దురదృష్టకరం. लेकिन जानते हुए भी गलती करना यह बहुत ही गलत बात है। ఇంచేతంటే ఏదైనా విషయం తెలీదు తెలీదు అంటారు, क्योंकि कोई विषय में भी मुझे पता नहीं है ऐसा बोलते हैं। అప్పుడు వారు ఆ ప్రశ్న తనకు తాను వేసుకోవాలి. तभी यह सवाल उसे अपने आप को पूछना चाहिए। అప్పుడు వారికే తెలుస్తుంది. तभी उनको ही यह बात समझ में आ जाएगा। చెయ్యాలా చెయ్యకూడదా అన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది. करना है कि नहीं करना है यह बात स्पष्ट रूप से समझ में आ जाता है। అప్పుడు అది చెయ్యకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. तब उसे ना करते रहने के लिए उन्हें प्रयत्न करना है। లేకపోతే దాని ఫలితం వాడే అనుభవించాలి. नहीं तो उसका फल उनको ही अनुभव करना पड़ेगा। నేను ఇప్పటికీ చూస్తున్నాను, मैं अभी भी देख रहा हूँ, ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారు. बहुत लोग फोन करते हैं, నాకు ఈ కష్టం వచ్చిందండి,
मुझे यह तकलीफ आया है, ఆ బాధ కలిగింది, मुझे यह दुख हुआ है, నాకు ఇది ఎంతో నొప్పి కలిగిస్తుంది, मुझे ये बहुत दर्द पहुंचा रहा है, నేను తట్టుకోలేకపోతున్నాను. मैं सहन नहीं कर पा रहा हूँ। మరి నేను ఎలా బయటపడతానో చెప్పండి అంటారు. इनमें से मैं किस तरह से बाहर आ पाऊंगा, उसका मार्ग बताइए। అప్పుడు నేను అడుగుతాను, तब मैं उन्हें पूछता हूँ, మీరు మాంసం తింటున్నారా అని అడుగుతాను. क्या आप मांसाहार का सेवन करते हो कि नहीं? మేము మానేశామండి అంటారు. वे कहते हैं हमने बंद कर दिया है। ఎప్పటి నుంచి మానేశావు? कब से बंद कर दिया? కొన్ని నెలల నుంచి మానేశామంటారు. कुछ महीनों से बंद कर दिया, ऐसा कहते हैं। ఈ ధ్యానంలోకి వచ్చాక మానేశామంటారు. इस ध्यान में आने के बाद ही बंद कर दिया, ऐसा कहते हैं। అప్పుడు మళ్ళా నేను ఇంకో విషయం అడుగుతాను. तब मैं उन्हें एक और विषय के बारे में पूछता हूँ, నువ్వు మాంసం వండడం మానేశావా? क्या आप मांसाहार का भोजन बनाना बंद कर दिया? అంటే లేదండి వండుతున్నానండి అంటారు. तब वे कहते हैं नहीं, मैं अभी भी मांसाहार का भोजन बना रही हूँ। మరి నువ్వు మాంసం తినకపోయినా వండుతున్నావు అంటే నువ్వు హింస చేస్తున్నట్టేగా. यदि आप मांसाहार का सेवन ना करते हुए भी उस भोजन को बना रहे हो, तो हिंसा आप भी कर रहे हो ना। మరి దాని ఫలితం అనుభవించాలిగా. तो उसका फल का भी आपको अनुभव करना पड़ेगा, అదే అనుభవిస్తున్నావు. और अभी भी आप उसे ही अनुभव कर रहे हो, చేస్తున్నావు, कर रहे हो, అనుభవిస్తున్నావు. अनुभव भी कर रहे हो। మరి నేను వండకపోతే ఇంట్లో ఒప్పుకోరండి. यदि मैं नहीं बनाऊंगी तो घर वाले नहीं मानेंगे। నేను వండనంటే గొడవలు అయిపోతాయండి. मैं नहीं बनाऊंगी तो घर में झगड़ा होगा। మరి ఎలాగండి तो कैसे करूं? అని అని అంటారండి. ऐसा बोलते हैं। ఇప్పుడు ఒకటే మాట అంటాను, तब मैं उनको एक ही बात बताता हूँ, నువ్వు అనుభవించవలసిందే. आपको अनुभव करना ही पड़ेगा। దాన్ని ఎవడు ఏమి చేయలేడు. इसमें कोई कुछ नहीं कर पाएगा। నువ్వు చేసుకుంటున్నావు, आप स्वयं ही कर रहे हो అనుభవిస్తున్నావు. और अनुभव भी कर रहे हो। ఇంకా మేమేం చేస్తాం? इसमें मैं क्या कर पाऊंगा? ఏదైనా చెప్పండి అంటారు. आप कुछ और बात बताइए, ऐसा पूछते हैं। మీరు చాలా పెద్ద మాస్టర్ కదా, आप बहुत ही बड़े मास्टर हो ना, మా బాధ తొలగే మార్గం చెప్పలేరా? हमारा दुख दूर होने का मार्ग नहीं बता पाओगे क्या? మా కష్టం తొలగించలేరా हमारी तकलीफ को दूर नहीं कर पाओगे क्या? అని అడుగుతూ ఉంటారు. ऐसा पूछते हैं। ఎవడు ఏం చేయలేడమ్మా, कोई कुछ नहीं कर पाएंगे माता जी, నువ్వు చేశావు, आपने कर लिया, అనుభవించు. अभी अनुभव करो। నువ్వు ఆ కోడిని చంపేటప్పుడు అది భరించిందిగా. आपने उस मुर्गी को मारा, तब उन्होंने अनुभव किया ना। ఆ మేకను కోసేటప్పుడు ఆ బాధ అది అనుభవించిందిగా. बकरी को काटते समय उसने वो दुख झेला है ना। గిలగిలా కొట్టుకుంది. बहुत ही तकलीफ उसने सहन किया है। అలా కొట్టుకుని కొట్టుకుని బాధపడుతూ మరణించింది. ऐसे ही तड़पते हुए उस बाधा को अनुभव करते हुए
वो मर गया है। ఆ పాపం చేశావు, అదే అనుభవిస్తున్నావు. आपने वो पाप किया है और वही अनुभव कर रहे हो। మాంసాహారం భుజించడం అంటే ఆహారం భుజించడం కాదు. मांसाहार का सेवन करना, इसका मतलब आहार का सेवन करना नहीं है। దాంట్లో హింస దాగి ఉంది. उसमें हिंसा छुपा है। ఆ హింస ఒకరిని హింసిస్తే కానీ ఆ ఆహారం మనకు లభించదు. इस तरह का भोजन किसी का हिंसा करेंगे तो ही हमें प्राप्त हो सकता है। దాని ఫలితం అనుభవించాల్సిందే. उसका फल हमें भुगतना ही पड़ता है। నువ్వు భోగించు, आपको यह నువ్వు ఆనందించు, నువ్వు వినోదించు, आप उसका आनंद लीजिए, కానీ నీ వినోదం కోసం ఇతరుల్ని విషాదానికి గురి చేయకు. लेकिन आपके आनंद के लिए दूसरों को विषाद में मत डालिए। ఇతరుల విషాదంతో వినోదించడం అన్నది సృష్టి విరుద్ధం. दूसरों के दुख में आनंद प्राप्त करना यह प्रकृति सृष्टि विरुद्ध कार्य है। వినోదింపచేసి వినోదించాలి. आनंदित करते हुए आनंद में रहना है, అది సృష్టి ధర్మం. यह सृष्टि धर्म है। అదే మన పత్రిక గారు అందరినీ చేస్తూ ఉంటారు. यही पत्री जी सभी को करते रहते हैं। చక్క జోకులు వేస్తూ ఉంటారు, बहुत ही अच्छे से जोक करते हैं, అందరినీ ఆనందింపచేస్తారు, सभी को खुश करते हैं తాను ఆనందపడతారు. और वे खुद भी खुश हो जाते हैं। కొంతమంది ఏం చేస్తారంటే ఇతరులను విమర్శిస్తారు, कुछ लोग दूसरों के ऊपर प्रतिक्रिया देते हैं, అవమానిస్తూ ఉంటారు. अपमानित करते हैं। ఆ రకంగా వాళ్ళంతా వినోదిస్తూ ఉంటారు. इस तरह से वे लोग आनंदित होते रहते हैं। అలాగే ఆ కోళ్లను, మేకలను, చేపలను మరి వాటికి విషాదం కలిగించి उसी तरह से मुर्गियों को, बकरियों को, मछलियों को दुख पहुंचा करके, हानि पहुंचा करके వాటి మాంసం తింటూ వినోదిస్తారు. उनका मांसाहार का सेवन करते हुए आनंदित होते हैं। కానీ దాని ఫలితం వీళ్ళు విషాదానికి లోనవుతారు. उसके फल के स्वरूप में ये लोग दुख हो जाते हैं, दुख के शिकार हो जाते हैं। ఇదంతా అజ్ఞానం వల్ల జరిగేదే. यह सब अज्ञान की वजह से ही होता है। అంచేత అజ్ఞానంలోంచి బయటపడితే इसीलिए अज्ञान में से बाहर आ जाएंगे तो ఈ పనులు మనం చెయ్యం. यह काम हम नहीं करेंगे। అంచేత పత్రి గారు చెప్పినట్టు इसलिए पत्री जी बताते हैं ऐसा ही అజ్ఞానంలోంచి బయటపడి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. अज्ञान से बाहर आकर ज्ञान को प्राप्त करना है। ఆ పనే ఇప్పుడు మనం అంతా చేస్తున్నాం. अभी हम सब वही काम कर रहे हैं। ప్రతిరోజు ఉదయాన్నే ధ్యానం చేస్తున్నాం. प्रतिदिन सुबह ही ध्यान कर रहे हैं। అలాగే ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ उसी దీని तरह ద్వారా. उसी तरह अनेक विषय जान रहे हैं। అలాగే తర్వాత మనం పుస్తకాలు కూడా చదువుతున్నాం. इसके बाद हम किताब भी पढ़ रहे हैं। ఈ మార్గంలో మన వంతు సేవ కూడా చేస్తున్నాం. इसी मार्ग में हमारा भाग्य का सेवा भी हम कर रहे हैं। మరి ఖచ్చితంగా మనం అజ్ఞానం నుంచి ఖచ్చితంగా బయటపడతాం. निश्चित रूप से हम अज्ञान से बाहर आ जाएंगे, జ్ఞానాన్ని పొందగలుగుతాం. ज्ञान पा सकते हैं।
पा सकेंगे। మరి ఇటువంటి మార్గాన్ని మనకి ఇచ్చిన పత్రి గారికి మరొక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. इतना अद्भुत मार्ग देने वाले पत्री जी को फिर से एक बार धन्यवाद करते हैं। థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. थैंक यू, थैंक यू, थैंक यू। ఓకే. तो इस तरह से आज का अद्भुत ज्ञान का सेशन यहाँ पे समाप्त होता है। इस विषय के ऊपर किसी को कोई संदेह है अथवा प्रतिक्रिया है तो निश्चित रूप से हैंड रेज करके बात कर सकते हैं। ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇందాక నేను చూశాను, చూడు. సార్. హిందీ వాళ్ళు ఎవరున్నారు చూడు. नमस्ते गीता जी। रीनू नमस्ते मैडम కూడా कटौती ఉన్నారు. रागर। నమస్తే सर మేడం. और कोई बात करना है तो करने दो, मैं बाद में बात करूंगी। ఓకే మేడం, ఓకే. సత్యారెడ్డి ముంబై మేడం అన్నారు సార్. సత్యారెడ్డి ఏమైనా మాట్లాడతారు మరి? మేడం సత్యారెడ్డి ముంబై. ఆవిడ హిందీలో మాట్లాడమను. మేడం సిగ్గుపడుతున్నారు, అవ్వట్లేదు. सत्या रेड्डी जी अपने आप को अनम्यूट करेंगी। రీను మేడం. ఓకే సార్. మేడం రీను మేడం అన్మ్యూట్. नमस्ते रेड्डी जी अपने आप को अनम्यूट करेंगे। అనిల్ కూడా ఉన్నారు చూడు. यस, नमस्ते सर। నమస్తే నమస్తే राम మేడం. सर। నమస్తే మేడం. सर बहुत दिनों बाद आपके दर्शन हुए हैं। यस सर, आज का सेशन में काफी कुछ बताया आपने, तो बहुत ही अच्छा था आज का भी। पहले तो कि विकृति के जो कार्य है वो हम क्यों करते हैं, जो तमोगुण और रजोगुण में होता है वो विकृति वाले कार्य करता है, और तमोगुणी के क्या लक्षण है ये आपने भगवत गीता के श्लोक से बताया। कि जो भी अप्रकाशो प्रवृत्तिश्च प्रमादो मोहो, ये सब तमोगुणी के लक्षण हैं, जिसमें प्रमाद है, अटैचमेंट है, और जो अज्ञान में है, तो अज्ञान की वजह से वो तमोगुणी वैसा व्यवहार करता है। तो मुख्य रूप से जो काम हमें पता है कि नहीं करना चाहिए फिर भी उसको करना, जैसे पता है कि झूठ नहीं बोलना फिर भी झूठ बोलना, ये मुख्यतः अज्ञानी के लक्षण हैं। और उसी की वजह से हम जितने भी ये कष्ट है, दुख दर्द, ये सब सहन करते हैं। तो मैं पूरा नहीं बता रही हूँ क्योंकि टाइम कम है, बाकी लोग भी बोलेंगे। तो थैंक यू सो मच सर। सर सुबह सुबह आपका सेशन सुनते हैं तो फिर से एक मोटिवेशन मिलता है डेली ध्यान करने से, और फिर से जब उस चीज को सुनते हैं तो काफी दिन भर के लिए एक अच्छा सा मोटिवेशन मिल जाता है कि हाँ ये चीजें नहीं करनी है, दूसरों को दुख नहीं पहुंचाना है, अपनी वाणी से भी दुख नहीं पहुंचाना है। थैंक यू सर। చెప్పు చిరంజీవి మేడం. ఈ రోజు కూడా మీరు మంచి సెషన్ చెప్పారు, అది కూడా మాకు అర్థమైపోయింది. ఈ రోజు కూడా తమోగుణం రజోగుణంలో ఉండే వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో అది భగవద్గీత యొక్క 14వ అధ్యాయం 13వ శ్లోకంలో మీరు వివరించారు. ముఖ్యంగా మనం ఏ పని చేయకూడదో అని మనకు తెలిసినప్పటికీ కూడా మనం అదే పని చేస్తాము, ఇది అజ్ఞాని యొక్క ముఖ్య లక్షణం అని చెప్పారు. మనకు తెలుసు అబద్ధం చెప్పకూడదు అని, అయినప్పటికీ అబద్ధం చెప్తూ ఉండడం అజ్ఞానం. ఇలాంటి విషయాలు మీరు చెప్పారు. ప్రతిరోజు మీ సెషన్ అటెండ్ అవ్వడం వల్ల, ధ్యానం చేయడం వల్ల రోజంతా కూడా మాకు మంచి మోటివేషన్ దొరుకుతుంది. అదే ఆనందంలో మేము ఉండిపోతున్నాము. మరి మరిన్ని విషయాలు వేరే వారు చెప్తారు కాబట్టి ఆ విషయాలను నేను మీకు వివరించట్లేను. మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. మేడం. यस सर। మనకి చిరంజీవి ట్రాన్స్లేట్ చేయి. यस सर। ఈ రోగాలు కష్టాలు ఇవన్నీ వస్తున్న వాళ్ళని చూసి జాలేస్తూ ఉంటుంది. गुरुजी का संदेश यह है कि जिनको बीमारी और तकलीफ आते हैं उनको देख करके दया आता है। వారిని వాటిలోంచి బయటపడడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. हम उन लोगों को उन तकलीफों से बाहर आने के लिए सलाह देते हैं, प्रयत्न करते हैं। కానీ అసలు ఆ రోగం కానీ ఆ కష్టం కానీ వాళ్ళకి ఎందుకు వచ్చింది? वास्तव में उनको वो बीमारी और वो तकलीफ क्यों आया है?
ఆ విషయం మనం ఆలోచించాం. इस बात को हम नहीं सोचते हैं। వాడు అందులోంచి బయటపడడం కాదు, उसे उसमें से बाहर निकालना जरूरी नहीं है। అసలు అది వాడికి రాకుండా చెయ్యాలి మనం. उसे इस तरह की तकलीफ कभी नहीं आए, उस तरह हमें उनको बताना है। అది చాలా ముఖ్యం. ये जरूरी है, దాన్ని మనం సరి చేయాలి. हमें उसे ठीक करना है। అది సరి చేస్తే జీవితంలో ఎప్పుడూ రాదు అడిగి. यदि हम यह बात उसे समझा पाते हैं तो फिर से कभी भी उन्हें तकलीफ और दुख कभी नहीं आएगा। అంటే ఆ సమస్యలోంచి వాడు పూర్తిగా శాశ్వతంగా బయటపడతాడు. मतलब उस समस्या में से वो पूरी तरह से शाश्वत रूप से बाहर आ जाएगा। అది ఒక్కటే కాదు, అన్ని సమస్యల్లోంచి బయటపడతాడు. वो एक ही समस्या नहीं, सभी तरह की समस्याओं से वो बाहर आ जाएगा। అది చాలా ముఖ్యం. यह बहुत जरूरी है। దానికి ముందు వాడి అజ్ఞానాన్ని తొలగించాలి. इसके लिए पहले उनका अज्ञान दूर करना पड़ेगा। అంతేకాని వాడి రోగం తగ్గించడం కాదు. यही है, लेकिन उनका बीमारी दूर करना नहीं है, వాడి సమస్యలు పరిష్కరించడం కాదు. उनका समस्याओं का समाधान करना नहीं है। అది వాడి అజ్ఞానంతో వాడు తెచ్చుకున్నదే. यह सब उस अज्ञान से ही उन्होंने स्वयं ही लाया है। అంచేత వాడి అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నమే చాలా ముఖ్యమైనది. इस तरह से उनका अज्ञान दूर करना ही बहुत आवश्यक है। పత్రి గారు చాలా స్పష్టంగా చెప్తారు, पत्री जी भी स्पष्ट रूप से बताते हैं, యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. आप अपनी वास्तविकता के स्वयं सृष्टिकर्ता हो। నీ రోగానికి నీ రోగాన్ని సృష్టించుకున్నది నువ్వే. आपकी बीमारी का सृष्टि आप खुद नहीं किया है। నీ కష్టాన్ని సృష్టించుకున్నది నువ్వే. आपकी तकलीफों का सृष्टि आप स्वयं नहीं किया है। నీ సమస్యను సృష్టించుకున్నది నువ్వే. आपकी समस्या को आपने ही सृष्टि किया है। ఆహా, నీ సమస్యను సృష్టించుకున్నది నువ్వే. నహి అన్నది ఎక్కడ లేదే, ఇక్కడ నహి కియా హై అన్నది లేదు. సృష్టించుకున్నది నువ్వే. आपने ही किया है, नहीं नहीं अन्य सही सर, आपने ही आनंद सर। आपने ही किया है। కొంచెం స్పీడ్ ఎక్కువైంది నాయన. ओके सर, నువ్వు మాట్లాడడంలో కూడా ఇంకొంచెం స్లో చేయాలి. ओके सर, పదాలు కలిసిపోవడమో తర్వాత ఇదే అవుతున్నది. ఇంకా స్లో చెయ్యి. ओके सर, నేను కూడా చాలా స్లోగా మాట్లాడుతున్నాను కదా, यस सर, అర్థమైందా? यस सर, రివర్స్ మీనింగ్ వస్తుంది. ओके सर। మరి నువ్వు ఎందుకు సృష్టించుకున్నావు? तो आप उसे क्यों सृष्टि किया है? నీ అజ్ఞానం వల్ల. आपकी अज्ञान की वजह से। అంచేత అది తొలగించుకుంటే నీకేమీ ఏ సమస్యలు ఉండవు. इसलिए यदि आप उसे दूर कर पाओगे तो आपको कोई समस्या नहीं रहेगा। ఆ పని మనం చేయాలి. हमें वो काम करना है। అది వాడికి తెలియదు, यह बात उसे पता नहीं है, అది మనకు తెలుసు. या हम जानते हैं మనం మాస్టర్లు. क्योंकि हम मास्टर हैं। అంచేత మూలాన్ని మనం సరి చేయాలి. इसलिए जो मूल बात है उसे हम ठीक करना है। ఏ పత్రి గారు చెప్తున్నారు, यही पत्र जी बताते हैं। మొన్న కూడా చెప్పారు పత్రి గారు. अभी परसों भी उन्होंने यही बात बताया है। పిరమిడ్ వ్యాలీలో पिरामिड वैली में ఈ 3 పాయింట్లు చాలా ముఖ్యమన్నారు. ये 3 विषय बहुत आवश्यक है, मुख्य विषय है। సాధన, साधना, స్వాధ్యాయం, स्वाध्याय, సాంగత్య. सांगत्य। దీంతో పాటు ఇంకొకటి కూడా చెప్పారు ఆయన, సేవ. इसके साथ में उन्होंने एक और बात भी बताया है, सेवा। మేము దాని మీదే దృష్టి పెట్టాం. हम उसी के ऊपर ही दृष्टि केंद्रित किए हैं, ఈ స్థాయికి వచ్చాం. इस स्थाई तक पहुंच पाए हैं। మేము నేర్చుకునే స్థాయి నుంచి हम सीखने वाली स्थिति से నేర్పే స్థాయికి వచ్చాం. सिखाने वाले स्थिति तक पहुंचे हैं। ప్రతి ఒక్కరూ ఆ స్థాయికి రావాలి. सभी को इस स्थाई तक पहुंचना है। అదే పత్రి గారి ఆశయం.
यही पत्री जी का आशय है। అంచేత ప్రతి ఒక్కరు ఈ విషయం అర్థం చేసుకోవాలి. इसीलिए सभी को इस बात को समझना है। థ్యాంక్ యూ మేడం. धन्यवाद मैडम जी। थैंक यू सर। थैंक यू सर। थैंक यू। గీతా మేడం. हाँ, नमस्ते गीता जी। नमस्ते सर, तटवर्ती रागराज सर। నమస్తే మేడం. आज भी आपने बहुत अच्छी तरह से अज्ञान के बारे में थोड़ा कुछ विशेष किया, आपने कहा है। मैं इम्पोर्टेंट पॉइंट बताऊं कि सबके सब बताऊं? ఇంపార్టెంట్ పాయింట్ మేడం. हाँ, अब आज भी बताया कि जीवन में हर एक मनुष्य इसके बारे में ही सोचता है, हम क्यों दुखी में है, हम क्यों तकलीफ में है, इससे कैसे बाहर आएंगे, ऐसे ही सोच के रहता है और इसके लिए भगवान का भी आश्रय लेता है। और दूसरा इम्पोर्टेंट बात आपने बताया कि दुख वास्तव में మేడం क्यों आया है। జస్ట్ వెయిట్. यस सर। చిరంజీవి విల్. ఓకే ఓకే ఓకే. ఈ రోజు సెషన్ లోని ముఖ్యాంశాలు గీతా గారు చెప్తున్నారు. అందులో ఆమె ముఖ్య విషయం చెప్తున్నారు. ప్రతి మానవుడు ఈ రోజులలో కూడా నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయని ఆలోచిస్తూ ఉంటారు. మరి దాన్ని దూరం చేయడం కొరకు పూజలు చేస్తూ ఉంటారు అని చెప్పారు. यस मैम। दुख वास्तव में क्यों आया है? मुख्य कारण ये है कि आपने बताया कि न करने वाले कार्य करते हैं और उसी तरह का व्यवहार करते हैं, इसलिए दुख में आ जाता है। వాస్తవానికి ఈ దుఃఖం మనకు ఎందుకు వచ్చిందో అది తెలుసుకోవాలి అంటే మనము చేయకూడని పనులు చేస్తూ ఉంటాము, అందువలనే మనకు ఈ బాధ కలుగుతుంది, ఈ దుఃఖాలు వస్తున్నాయని తెలుసుకోవాలి అని చెప్తున్నారు. तमोगुण रजोगुण में रहने वाले ऐसे व्यवहार करते हैं जो सृष्टि के विरुद्ध है। తమోగుణంలో రజోగుణంలో ఉండేవారు సృష్టి విరుద్ధమైన కార్యాలు చేస్తూ ఉంటారు. हम अपने आप को कभी भी जांच करना चाहिए कि मैं तमोगुण में अभी तक हूँ। మనల్ని మనము ఎప్పుడు తెలుసుకోవాలి, మనము తమోగుణంలో ఉన్నామా. और इसको और सिद्ध करने के लिए आपने भगवत गीता से श्री कृष्ण ने जो कहा है चैप्टर 14 और 13 श्लोक से और एक्सप्लेन किए हैं कि ये बताए जो मनुष्य अविवेक है, बुद्धिमान बुद्धि में जरा कम है, आलसी है, अजागरता है, अज्ञान में है, मूढ़त्व में है, मूर्खत्व में है, विवेकतम कमी है, तो अभी वो मनुष्य जान लेना चाहिए कि वो अभी भी अज्ञान में ही है। అజ్ఞానంలో ఉండేవారి లక్షణాలను వివరించడానికి మీరు భగవద్గీతలోని ఆ శ్లోకం ద్వారా వివరించారు. అజ్ఞాని యొక్క లక్షణాలన్నింటినీ కూడా మీరు ఆ శ్లోకం ద్వారా తెలియపరిచారు. जो कोई अज्ञान में है उनको सभी जानकारी प्राप्त करना चाहिए। అజ్ఞానంలో ఉండేవారు అన్ని విషయాలను తెలుసుకోవాలి, नहीं तो दुख में ही रह जाएगा। లేకపోతే ఎప్పటికీ దుఃఖంలోనే ఉంటారు. हम स्वयं भी अज्ञान में ही है। हम जो कार्य करते हैं हम अज्ञान में है, इस तरह के कार्य करते क्यों है ये नहीं जानते हैं। మనం आगे కూడా बताओ। అజ్ఞానంలో ఉండడం వలన ఇలాంటి పనులు ఎందుకు చేస్తామో అది తెలుసుకోలేకపోతున్నాము. लेकिन जिस दिन हम ये जान चुके हैं कि हम अज्ञान में है तो हम अज्ञान से बाहर आना चाहिए जल्दी ही। కానీ మనము ఎప్పుడైతే తెలుసుకుంటామో మనము అజ్ఞానంలో ఉన్నామని వెంటనే ఆ అజ్ఞానం నుండి బయటపడే మార్గాన్ని ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు. जब आप पिरामिड वैली बैंगलोर गए थे, पत्री जी ने जो कहा था आप वो दोबारा हमें दोहराए। పిరామిడ్ వేలి మీరు మొన్న వెళ్ళినప్పుడు అక్కడ పత్రిజీ గారు చెప్పిన సందేశాన్ని మీరు మళ్ళీ మాకు అందజేశారు. वो 4 विषय बताऊं क्या सर? तो इजी है, श्वास पे ध्यान करना, ఆల్రెడీ सात्विक आहार। ఆల్రెడీ హ్యావ్ టోల్డ్ ఇట్. हाँ या सो आई कंटिन्यू सर। हाँ, एक बात और कहा है आपने, असत्य बात नहीं करना चाहिए, नहीं तो हम दुख में भी नहीं रह जाएंगे। किसी को धोखा नहीं देना चाहिए, किसी को अपमान नहीं करना चाहिए और जीवों को हिंसा नहीं करना चाहिए। ये सब हमारी दुख के कारण ही है, इसलिए हम तकलीफ में पड़ जाते हैं। आगे बताऊं। మనం ఎప్పుడూ అసత్యం చెప్పకూడదు, ఇతరులను మోసగించకూడదు, ఇతరులను హింసించకూడదు. మనం ఒకవేళ ఇలాంటి పనులు చేస్తే తప్పకుండా మనము దుఃఖంలో
పడిపోతాము. కాబట్టి ఇలాంటి పనులు మనం చేయకూడదని చెప్తున్నారు. मनुष्य जो काम नहीं करना चाहिए उसी काम करते हैं तो अज्ञान में ही है। आप दोबारा बताइए। మానవులంతా ఏ పని అయితే చేయకూడదో అదే పని చేస్తేనే వారు దుఃఖంలో పడతారు. आगे आप बताइए। झूठ नहीं बोलना चाहिए और उन्हें पता है फिर भी वो झूठ बोलते ही रहते हैं। पूछने पर भी कहते हैं नहीं झूठ कहती हूँ और कहता हूँ, फिर भी झूठ बोलते ही रहते हैं। छोटे छोटे बातों के लिए भी झूठ बोलते रहते हैं। ముఖ్యంగా ఎప్పుడు కూడా అసత్యం పలకొద్దు అని చెప్తారు. మనం వారిని అడిగినప్పుడు కూడా చెప్తారు అసత్యం చెప్పకూడదని. అయినప్పటికీ కూడా మాలం- చిన్న చిన్న విషయంలో కూడా వారు అసత్యాన్ని పలుకుతూ ఉంటారు అని చెప్తున్నారు. मालूम होकर भी धोखा देते रहते हैं। తెలిసి दूसरों కూడా ఇతరులను మోసం చేస్తారు. दूसरों को अपमानित नहीं करना चाहिए, मालूम होकर भी अपमानित करते हैं। ఇతరులను అవమానించకూడదని తెలిసినా కూడా అవమానిస్తూ ఉంటారు. घर के ही उदाहरण दिए, जैसे पति पत्नी को दुख करते हैं, पत्नी भी पति को दुख पहुंचाते हैं। ये भी आपने उदाहरण दिए। ఇంటి విషయాలను ఉదాహరణలో చెప్తూ మీరు చెప్పారు. భార్య భర్తను దుఃఖం కలిగిస్తూ ఉంటారు, భర్త భార్యకు దుఃఖం కలిగిస్తూ ఉంటారు అని. उसी तरह कमजोर जीव जंतुओं को भी हम हिंसा करते हैं। ये तो मनुष्य के ऊपर हो गया। अभी आपने जीव जंतु के बारे में बताया। అదే విధంగా బలహీన పశువుల గురించి కూడా మీరు చెప్పారు. ఇంతకుముందు మనుషుల గురించి చెప్పారు, ఇప్పుడు పశువుల గురించి చెప్పారు. जीव जंतु को मारते हैं, उनका भोजन करते हैं और ये सब अज्ञान में ही है, क्योंकि मनुष्य अज्ञान में ही ये सब काम करते रहते हैं। జీవ జంతువులను చంపి వాటి మాంసాన్ని భోజించుతూ ఉంటారు. ఇది కూడా అజ్ఞాని యొక్క లక్షణమే అని చెప్తున్నారు. पूछने पर भी नहीं बताते हैं, लेकिन वो काम करते ही रहते हैं। ఒకవేళ వారిని అడిగినప్పుడు అది చేయకూడదని చెప్తూ ఉంటారు, కానీ అదే పని చేస్తూ ఉంటారు. कितना समझाने पर भी नहीं समझते हैं। ఎంత చెప్పినా కూడా వారికి అది అర్థం కాదు. लेकिन इन लक्षणों से हम बाहर आना चाहिए, आप कहते हैं। కానీ మనము ఇలాంటి గుణాల నుండి బయటపడాలి అని మీరు చెప్తూ ఉన్నారు. गलतियां नहीं करना चाहिए, मालूम होकर भी। తెలిసి కూడా తప్పులు చేయకూడదు అని చెప్పారు. आगे आप बताएं कि लोग अब भी आपसे पूछने के लिए आते हैं, मैं तकलीफ में क्यों हूँ, मैं दुख में क्यों हूँ। ఇంకా అందరూ మీకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, మాకు ఈ బాధ ఎందుకు వచ్చింది, మాకు ఈ రోగాలు ఎందుకు వచ్చాయి అని అడుగుతారు. और आप अच्छी तरह से उनको एक्सप्लेन करते हैं। తర్వాత మీరు వారికి అర్థమయ్యే విధంగా వారికి సమాధానం చెప్తూ ఉంటారు. आप बताते हैं कि जब आप गलत काम किया तो फल भुगतना ही पड़ेगा। మీరు చెప్పారు, మీరు తప్పు చేశారు కాబట్టి దాన్ని మీరు అనుభవించక తప్పదు అని. जानवर को मारते नहीं, लेकिन उसका भोजन करने में भी हिंसा छुपा है। పశువులను చంపరు, కానీ వాటి యొక్క మాంసాన్ని ఆహారం తయారు చేస్తూ ఉంటారు. जब जानवरों को तड़पाएंगे तो वह पाप आपको भुगतना ही पड़ेगा। మరి పశువులను హింసించినప్పుడు ఆ యొక్క పాపాన్ని మీరు అనుభవించక తప్పదు. आपको सुख भोग के लिए, आनंद के लिए हम दूसरों को हिंसा नहीं करना चाहिए, आप बताइए। మీ వినోదానికి, మీ సంతోషానికి ఇతరులను బాధించకూడదు. लेकिन आप बताते हैं उनको कि आप जानते नहीं, आपके आनंद के लिए दूसरों को नुकसान पहुंचाते हैं, तो ऐसे आप एक्सप्लेन करते हैं। అది మీకు తెలియకుండా మీ ఆనందం కొరకు ఇతరులను బాధ పెడుతున్నారు అని చెప్పారు. आप यह भी बताए कि जो कोई गलत काम करते हैं वो सृष्टि के विरुद्ध है। మీరు ఈ మాట కూడా చెప్పారు, ఏదైనా తప్పు చేసినా అది సృష్టి విరుద్ధం పని అని. दूसरों को दुख देना, धोखा देना, इसमें हम आनंद नहीं लेना चाहिए। ఇతరులను మోసగించడము, ఇతరులకు దుఃఖం కలిగించడము, అలా చేస్తూ మనం ఆనందంలో ఉండకూడదని. वैसे ही जीव जंतु को मारकर भी आनंद नहीं लेना चाहिए। అదే విధంగా ఇతర జీవులను చంపి మనం ఆనందించకూడదు. अंत में आपने बताए पत्री जी को फॉलो करना चाहिए, अज्ञान में से बाहर आकर ध्यान करना चाहिए। చివరికి మీరు ఈ యొక్క సందేశం చెప్పారు. పత్రిజీ గారు చెప్పిన ఆ సందేశాన్ని అందరూ తప్పకుండా
పాటించాలని, తర్వాత అజ్ఞానంలో నుండి బయటపడాలని చెప్పారు. आप ये भी बताएं कि प्रतिदिन सुबह ध्यान करना अनेक एक मिनट सर, ज्ञान प्राप्त करना, ध्यान करना है और ज्ञान प्राप्त करना है और अनेक पुस्तकों को भी पढ़ना चाहिए। ऐसे करने से हम सभी अज्ञानों से बाहर आ सकते हैं। ఇంకా మీరు చెప్పారు మనమంతా ధ్యానం చేయాలి, జ్ఞానం పొందాలి మరియు ఆత్మజ్ఞానం కలిగించే పుస్తకాలు చదవాలనే విషయం చెప్పారు. ఈ విధంగా చేసినప్పుడే మనం అజ్ఞానం నుండి బయటపడతామని చెప్పారు. थैंक यू सर, ये सब आज नहीं बताए థ్యాంక్ యూ अज्ञान మేడం, के థ్యాంక్ యూ మేడం. बहुत है। थैंक यू థ్యాంక్ యూ గీతాజీ. మేఘా మేడం ఉన్నారు సార్. మాట్లాడమా. మేఘ. प्रणाम नमस्ते। सर। ప్రణాం ప్రణాం. आत्मवंदन सर। నమస్తే మేడం. नमस्ते सर। सर आज का सेशन बहुत ही अच्छा रहा। सर अभी मैं ज्यादा कुछ सेशन के बारे में तो नहीं बोल पाऊंगी, पर हाँ मुझे अपनी साधना बढ़ानी है अभी। సార్ ఈ రోజు సెషన్ కూడా చాలా బాగా చెప్పారు. మరి ఈ రోజు సెషన్ గురించి నేను చెప్పట్లేను, కానీ నా యొక్క సాధన పెంచాలని నేను అనుకుంటున్నాను. और बताइए मेघा जी. सर आपने बताया तमोगुण के बारे में। सर ये मेरे साथ भी मतलब मुझे नींद बहुत ज्यादा आ रही है, साधना नहीं हो पा रही है, यही हो रहा है सर। సార్ మీరు తమో గుణం గురించి చెప్పారు, నాకు నిద్ర ఎక్కువ వస్తుంది, నేను ధ్యానం సాధన చేయలేకపోతున్నాను అని. మేడం जी सर। ఎంతసేపు చేస్తే అంత చేయండి, మళ్ళా ఖాళీ దొరికినప్పుడు మళ్ళా కూర్చుంటూ ఉండండి. आप जितने समय तक ध्यान कर पा रहे हो उतना कीजिए, फिर उसके बाद में जब भी समय मिलता है उस समय फिर से ध्यान करते रहे. ఒక పావు ठीक है। గంట మీకు ఖాళీ దొరికితే పావు గంట కళ్ళు మూసి కూర్చోండి. यदि आपको 15 मिनट का समय मिलता है तो 15 मिनट के लिए बैठ जाइए. ఒక అరగంట టైం దొరికితే అరగంట కూర్చోండి. आधा घंटा आपको समय मिल रहा है तो आधा घंटा बैठ जाइए. ఆ రకమైనటువంటి శ్రద్ధ మీలో ఉంటే చెప్పు. यदि इस तरह का श्रद्धा आप में रहेगा तो మీకు తెలియకుండానే మీ ధ్యాన స్థితి పెరుగుతుంది. आपको पता नहीं चले फिर भी आपकी ज्ञान स्थिति बढ़ते जाता है. जी మనలో सर। మనలో శ్రద్ధ లేకపోతే మన స్థితి పెరగదు. यदि हम में श्रद्धा नहीं रहता है तो हमारी स्थिति नहीं बढ़ता है. శ్రద్ధ ఉంటే మనం ఏదైనా సాధిస్తాం. श्रद्धा रहेगा तो हम कुछ भी प्राप्त कर पाएंगे. అంచేత ఒకేసారి కూర్చోలేకపోయినా అవకాశం ఉన్నప్పుడల్లా కూర్చుంటూ ఉండాలి. इसीलिए एक बार में ही ज्यादा समय ना बैठ पाने पर भी जब जब मौका मिलता है तब तब आपको बैठना है. ఓకే మేడం. ओके सर। ओके सर, थैंक यू सर। థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. थैंक यू मेघा जी. थैंक यू। సరే క్లోజ్ చేసి. ओके, तो आज का यह हिंदी सेशन को यहाँ पे हम समाप्त करते हैं. मिलते हैं कल सुबह के ब्रह्म मुहूर्त व गुरु जी के अद्भुत प्रवचन के लिए. तब तक आपसे हम रजा लेते हैं. थैंक यू, थैंक यू, थैंक यू.